డీప్ ఫేక్ టెక్నాలజీ అందరికీ అవైలబుల్ ఉండేసరికి డీప్ ఫేక్ అని అంటే ఏం లేదు, సింపుల్గా ఏంటి అని అంటే మనం ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం చేంజ్ చేసేసి డిఫరెంట్గా క్రియేట్ చేయడమే దాన్ని డీప్ ఫేక్ అని అంటాం. సో ఇందులో ఏంటంటే కామన్ పీపుల్ అందరూ ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళ ఫేస్బుక్లో సోషల్ మీడియాస్లో అన్నింటిలో పెట్టుకోవడము, వాట్సాప్ డీపీ లాగా పెట్టుకోవడము, అన్ని ప్లేసెస్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదో ఒక లూప్లో అంటే సైబర్ క్రైమ్స్కి ఏదో ఒక యాప్ ద్వారానో లేదంటే ఏదో ఒక లింక్ పైన క్లిక్ చేయడం ద్వారానో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని జనరల్గా ఏం చేస్తుంటారు అంటే డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసినప్పుడు మన కాంటాక్ట్స్ యొక్క పర్మిషన్, మన గ్యాలరీ యొక్క పర్మిషన్ కూడా వెళ్ళిపోతుంది. గ్యాలరీ యొక్క పర్మిషన్, కాంటాక్ట్స్ యొక్క పర్మిషన్ అన్ని వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మొత్తం డేటా వచ్చేస్తుంది. ఆ డేటా వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తే మన ప్యాటర్న్స్ని గమనించి మన తీసుకోవడం కానివ్వండి, లేదు అని అంటే బ్లాక్మెయిల్ చేయడానికి వేరే ఫోన్ల నుంచి చేసి మార్ఫ్ చేసి ఇమేజెస్ పంపించడం, ఇలాంటి అటాక్స్ అన్ని చేస్తుంటారు. ఇవన్నీ ఒక కామన్ ప్యాటర్న్స్గా జరుగుతూనే ఉంటాయి. సో ఈ డీప్ ఫేక్ వల్ల ఏమైపోయింది అంటే అందరికీ ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ టూల్స్ మార్కెట్లోకి ఏవైతే వచ్చేసాయో దానివల్ల అందరికీ యాక్సెబిలిటీకి వచ్చేసింది. ఎవరైనా ఎవరి ఫోటోనైనా తీసుకొని చేంజ్ చేసుకునే అవకాశం ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉంది.